47వ కీర్తన 147వ కీర్తన 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. 147వ కీర్తన 11వ వచనం నుంచి 13 వచనాల వరకు. తన యందు భయభక్తులు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా యెహోవాను కొనియాడుమో, సియోను నీ దేవుణ్ణి కొనియాడుమో, బలపరిచియున్నాడు. నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. పిల్లల్ని ఏం చేశాడు? సత్యానందమయ్య గారు తల్లి గారు ఇద్దరు పిల్లల్ని ఏం చేశాడు దేవుడు? వాళ్ళ పిల్లల్ని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు కదా. చదువు అయిపోయిందా లేదా? 13 వరకు. స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం. ఎదుగో ప్రభువా, చదవబడిన లేఖన భాగములో నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి స్వామి. నన్ను మమ్మల్ని బలపరచండి. వాక్కు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లు, ప్రతి మాట నుంచి నేల మీద పడిన విత్తనంగా మార్చు, క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం. దేవా, వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన, ఈ కూడిక ద్వారా నీ బిడ్డలని దేవా అత్యధికంగా మీరు ఆశీర్వదించి అత్యధికమైన దీవెనలతో నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోండి. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి స్తోత్రాలు ప్రభువా. ప్రతి వాటిలో గొప్ప జయం మీరు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించి ఘనత మహిమ ప్రభావములు మీరే తెచ్చుకోమని పరిపూర్ణంగా నన్ను నేను ఈ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు ప్రభు మనతో మాట్లాడే మాట, దేవునిని స్తుతించుడి. ఎవరిని స్తుతించాలి మనము? దేవునిని స్తుతించుడి. ఎప్పుడు కూడా దేవునిని స్తుతించే అనుభవాలు మనలో ఉంటే లోకములో ఉన్నదన్నీ గతించిపోతుంది. దేవుని రాజ్యము నిత్యము నిలిచి ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ కీర్తన భాగంలో మనం చూసిన మాట, దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతించే అనుభవంలోకి మనం మార్చబడాలి. లోకంలో ఉన్న భయంకరమైన పరిస్థితులు, దేవుడు మనకు పిల్లలను ఇచ్చారు అంటే ఆ పిల్లలు పుట్టినప్పుడున్న సంతోషం, వారు ఎదిగినప్పుడు కూడా సంతోషించే అనుభవంలోకి మనం మార్చబడాలి. ఇక్కడ తల్లిదండ్రులు ఇరుగురు కూడా సాక్ష్యం ఇచ్చారు. ముఖ్యంగా తల్లిగారు చెప్పారు, నా కడుపులో 2 కుమారులని దేవుడు ఎలా పుట్టించారో, కానీ వారి ఇరుగురు కూడా కష్టజీవులు, చక్కగా సంసారాన్ని చూసుకుంటూ చక్కగా జీవితాన్ని కొనసాగింపజేస్తున్నారని సాక్ష్యం ఇచ్చారు. కారణం ఏంటో తెలుసా? పిల్లలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. పిల్లలను ఆశీర్వదించడమే కాదు, పిల్లలని దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఈ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రభువుని స్తుతించడం, ప్రభు సన్నిధిలో ఎదగడం, ప్రభు కొరకు బ్రతకడం, ప్రభు కార్యాలు చేయడం. ఈ కారణాన్ని బట్టి దేవుడు తన పిల్లలని ఆశీర్వదిస్తూ వస్తున్నట్లుగా చూస్తున్నాం. ఏ ఇంటిలో స్తుతి ఉంటుందో, ఏ ఇంటిలో తల్లిదండ్రులు పితరులను బడుచున్న వారు ప్రార్థన చేస్తారో, ఎవరు స్తుతిస్తారో, అందుకే చూడండి ఆ మాట, మళ్ళా చదువునా మాట, కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆనందించువాడై ఉన్నాడు. దేవుని కృప కొరకు, దేవుని సన్నిధిలో ఏ వ్యక్తులు భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో కొనసాగింపబడుతూ ఉంటారో, దేవుని కృప కొరకు ఏ వ్యక్తులు కనిపెడతారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట. ఈ లోకంలో ఎవరు ఆనందించినా ఆనందించకపోయినా మనలను చూచి, మన దేవుని కొరకు మనం నడిచే అనుభవాలు చూచి
దేవుడు ఆనందించే అనుభవంలోకి మార్చబడాలని దేవుని కోరిక. ఎప్పుడైతే దేవుడు ఆనందిస్తాడో దైవ కార్యాలు మన ఇంటిలో జరగడానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవుడు ఆనందించే స్థితిలోకి మనం మార్చబడును గాక. ఈ తల్లిదండ్రులు ఏ విధంగా దేవునిలో సాగిపోతున్నారో కుమారులు కూడా ఆ విధంగానే దేవునిలో ఏమవ్వాలి, సాగిపోవడానికి ప్రయత్నము చెయ్యాలి. ఎంత దేవునిలో ఎదగడానికి ఇష్టపడతారో ఇది కాదు, దీనికంటే డబల్ ఇస్తాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా నా రాజ్యాన్ని చెప్పాలి, నీతిని వెతుకుమన్నాడు కదా. అప్పుడు అవన్నీ ఇస్తాడు మనకు. ఏవన్నీ? మనం ఏది కోరుకోకపోయినా సమస్తమును కూడా ఆయన మన బ్రతుకులో చెయ్యగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. తల్లిదండ్రులు ఏ విధంగా దేవుని కృప కొరకు కనిపెడుతున్నారో, దేవుడు సంతోషించాలి అని వారి జీవితాన్ని సమర్పణ చేసుకొని సాగిపోతున్నారో, ఆ విధంగానే కుమారులు కూడా కోడళ్ళు కూడా దేవునిలో సాగిపోతూ ఉంటే రానున్న దినములలో ఈ చిన్న పిల్లలు వారు ఎదిగి దేవునిలో ఫలించడానికి దేవుడు సహాయం చెయ్యునుగాక. పుట్టినప్పుడున్న సంతోషం ఎదిగినప్పుడు కనబడాలంటే చిన్ననాటి నుండి ఆ పిల్లల కొరకు మనం దేవునిలో ఏం చేయాలి? చెప్పాలి. దేవునిలో పిల్లలని పెంచాలి. దేవునిలో పిల్లలని పెంచినప్పుడు ఆ దేవుడు వారికి కావలసిన ఆరోగ్యం, జ్ఞానం, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి నడిపించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. అందుకే ఎప్పుడు కూడా మన నోట ఏముండాలండి? స్తుతి మన స్థితులని మారుస్తుంది. స్తుతి మన బ్రతుకులో అద్భుతాలు జరిగిస్తుంది. ఎప్పుడు కూడా స్తుతించే అనుభవాలు ఏ కుటుంబాలలో, ఏ తల్లిదండ్రుల జీవితాలలో ఉంటుందో ఆ పిల్లలు రానున్న దినములలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదములోకి ఎదగడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చూడండి, ఆ 119 ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదివితే అక్కడ ఎంత చక్కటి మాట రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఎక్కడ చెప్తుంది అది? ఎక్కడ? పరలోకమందు గొప్ప శబ్దంతో పరలోకమందు దేవుని సమూహము యోహాను చూసినట్టుగా చూస్తున్నాం. దేవుని స్తుతించాలి. పరలోకంలో కూడా ఏముంది? అక్కడ స్తుతిలో ఎన్నో కార్యాలు మనం కన్నులారా చూడడానికి. స్తుతి ద్వారా అందుకే దావీదు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి. ప్రభు సన్నిధిలో దావీదు ఒక రాజు అయినప్పటికీ 7 మార్లు దేవుని దగ్గర తన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఓటం లేని పరిపాలన జరగడానికి గల కారణం ఏంటి అంటే స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించే అనుభవం, ప్రభు కొరకు బ్రతికే అనుభవం, ప్రభు కార్యాలు చేసే అనుభవం. ఎంతగా మనం ప్రభువుని స్తుతించే అనుభవములోకి మనం మార్చబడుతూ ఉంటామో రానున్న దినములలో మనకు పుట్టిన పిల్లలు కూడా మన భక్తిని చూసి మన వెనకాల వారు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మొదటి టీచర్లు ఎవరండి? మొదటి టీచర్ ఎవరు? స్కూల్కి పంపకముందే మొదటి టీచర్ ఎవరు? ఇంట్లో తల్లి తండ్రి. ఫస్ట్ తల్లికి, తర్వాత తండ్రికి కదా. తల్లిదండ్రులే మొదటి టీచర్లు. మనం ఏం చేస్తున్నారో మన పిల్లలు నేర్చుకుంటారు. మనము వ్యర్థంగా మాట్లాడితే ఆ వ్యర్థమైన మాటలే మన పిల్లలకు కూడా వస్తుంది. మనం భక్తిలో ఎదిగితే మన పిల్లలు కూడా భక్తిలో ఎదగడానికి అవకాశము ఉంటుంది. సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ పెద్దల దయ్యందు దేవుని
చూస్తున్నాం. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభులైన వారే, సృష్టికర్త అయిన దేవుడే పెద్దల దయ్యందు దేవుని కృపయందు వర్ధిల్లుచు వచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని బిడలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎంతగా మన పిల్లలని పెంచడానికి ఇష్టపడుతూ ఉంటామో తప్పక రానున్న దినములలో మన పిల్లలు ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రులుగా, ఈ ఆశీర్వాదం తల్లిదండ్రులతో వచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు మోహను, పెదబాబు ఇద్దరు భక్తిలో దేవుని సన్నిధిలో ఎదిగి దైవ కార్యాలు అధికంగా చేస్తూ ఉంటే అప్పుడు కష్టం, లోకంలో కష్టపడాలి. ఇచ్చిన కుటుంబం వరకు తప్పక ఏమవ్వాలండి? కష్టపడాలి. కష్టపడకపోతే ఆ కుటుంబం మీదిలో పడినట్టే. కష్టం లేని కుటుంబాలు కష్టం. మగోళ్ళ ఇంట్లో కష్టపడలేదు అనుకోండి, ఆ భార్య బిడ్డల పని ఏంటి? అంతే. కష్టం అనేది తప్పనిసరిగా మగవాళ్ళు ఖచ్చితంగా కష్టపడవలసిందే. ఆడవాళ్ళు ఎంతగా కుటుంబాన్ని పట్టించుకొని బాధ్యత కలిగి చూస్తారో మగవాళ్ళు బయటికి వెళ్ళి తప్పక కష్టపడవలసిందే. కష్టపడితేనే ఆ కుటుంబం ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. వాటితో పాటు భక్తిలో కూడా, దైవ కార్యాలలో కూడా కష్టమే. కష్టముండే, కష్టపడితే చాలులే అనుకుంటారు. అన్నాడు, కష్టాజీతం ఆశీర్వదింపబడాలంటే మన జీవితంలో ఏముండాలి? స్తుతి, స్తోత్రం, దైవ కార్యాలు, దేవుని కొరకు బ్రతికి అనుభవాలు ఎవరు కలిగి ఉంటారో ఆ అనుభవాలే రానున్న దినములలో మన పిల్లలని ఒక ఉన్నతమైన స్థాయిలోకి చెప్పాలి, ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అక్కడ పరలోకములో గొప్ప స్వరముతో ఏం వినబడుతుంది యోగానికి? ప్రభువుని స్తుతించుడి, చెల్లును. చప్పట్లు కొట్టడానికి గట్టిగా, ప్రభువుని స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు ఎవరికి చెల్లాలి? దేవునికే చెందాలి. మనకిచ్చిన రక్షణను బట్టి మహిమ, ప్రభావము ఎప్పుడు దేవునికి చెందేటట్టుగా మన బ్రతుకులు సమర్పణ చెయ్యదురుగాక. అది కదా ప్రభు కోరుకున్నది. అది కదా ప్రభు కోరుకున్నది. ప్రభు కోరుకునేది మనం చేయడానికి ఇష్టపడితే మన పిల్లలు మనం కోరుకునేది జరిగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం దేవుని మాట వింటే మన పిల్లలు మన మాట సూత్రం. రానున్న రోజున నీ పిల్లలు నీ మాటలు వినరు. గుర్తుపెట్టుకోండి. లేరయ్యా అని అంటారు కొంతమంది. దేవుడు అంటాడు, నువ్వు వింటున్నావా నా మాట? నువ్వు నా మాట వింటున్నావా? అంత ఆశపడితే తల్లిదండ్రులైన నీవే నీ కడుపులో పుట్టిన పిల్లలని మాట వినకపోతే నువ్వు అంత బాధపడితే, తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కన్నాడు, కొన్నాడు. ఆయన విలువైన అమూల్యమైన రక్తం కార్చి కొన్నాడు. ఆయన మాట మనం వినకపోతే ఆయన ఎంత బాధపడతాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆదివారం మానేయడం, దేవుని మందిరం, దేవుని కార్యాలు చేయకపోవడం, ప్రభు కొరకు బ్రతకకపోవడం, ప్రభుని స్తుతించకపోవడం మాత్రం ఉంటే సరిపోదు. భక్తి 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 దాన్ని కొనసాగించుగాక. భక్తిలో ఉండడానికి ఈరోజు క్రైస్తవ జీవితాలలో భక్తి చాలా తక్కువైపోయింది. కష్టం కష్టం, రాత్రి పగలు కష్టం కష్టం కష్టం. కష్టపడండి, ఎవరొద్దన్నారు? కష్టపడితేనే నీ కుటుంబం పోషింపబడతారు. కానీ అదే సమయంలో భక్తిలో, దైవ కార్యాలలో దేవుని సన్నిధిని ఆశ్రయించి నీకు ఇచ్చిన కుటుంబం కొరకు స్తుతించి, నీకు వచ్చిన కుటుంబం పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ దైవ కార్యాలలో మనం సాగిపోతే రానున్న దినములలో నీ పిల్లలు నీ మాట విని నీవు భక్తిలో నడిస్తే ఆ భక్తిలో నీ పిల్లలు కూడా నీ వెనకాల భక్తిలో సాగిపోవుదురుగాక. అది కదా ప్రభు కోరుకున్నది. చదువునా నా మాట? చెల్లి
న్యాయం. ఆయన న్యాయంగా ఆ సత్యవంతుడైన దేవుని సన్నిధిలో నిలబడితేనే ఆ దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. అందుకే అన్నాడు కదా ఫస్ట్ మాటలోనే, దేవుడు మనల్ని చూసి ఆనందించాలంటే ఆయన కృప కొరకు కనిపెట్టేవారిగా మనము మార్చబడాలి. అది దేవుడు కోరుకుండే సంగతి. మనము ఎన్ని లోకములో కోరుకుంటామో మన దేవుడు మన కొరకు కోరుకుండేది ఏంటంటే, నా పిల్లలు ఎప్పుడు కూడా నాలో నన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ భక్తిలో సాగిపోవాలి అని మన దేవుడు మన విషయమై కోరుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళ ప్రభు సన్నిధికి వచ్చిన ఎంతవరకు చేస్తుంది క్రైస్తవులము అంటే మనకి మహిమ అంతే. మనల్ని చూసినప్పుడు క్రైస్తవులండి, వీరు దేవుని బిడ్డలండి, హల్లెలూయా. చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలు. మహోన్నతుడా, కీర్తించడము ఉదయం రాత్రి నీ విశ్వాసతను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. దేవునికే స్తోత్రము గానము చేయుట మంచిది.
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఏం చేయుట మంచిదంట? చెప్పాలి. ఏం చేయుట మంచిదంట? అది ఆ మంచిదే మనం చేయలేకపోతున్నాం. దేవుడు ఏది మంచిదంటారో అదే మనం చేయలేక భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నాం. దేవుని బిడలారా, ఈ సాయంకాలం వేళ దేవుడు ఏది మనకు మంచిదని చెప్తారో ఆ మంచి కార్యాలు చేయడానికి మన బ్రతుకుని గనక దేవునికి సమర్పణ చేస్తే ఆయన మనలను బట్టి సంతోషించెదరుగాక. ఉదయమైన కృప స్తుతించాలని కోరుకున్నారు. ఆయన కృప కావాలని స్తుతించడానికి ఇష్టపడ్డాడు. ఆయన విశ్వాసత కావాలని స్తుతించడానికి ఇష్టపడ్డాడు. 10 తండ్రి దేవుని బిడ్డల గంభీర ధ్వని ఎలా స్తుతించాలండి? మనము ఎవరికి సిగ్గుపడి మన స్తుతించేటప్పుడు చేస్తున్నా మన నోట ఏముండాలి? ఆపు వేయడానికి వెళ్తారు. ఏముండాలి? ఎప్పుడు స్తుతించడానికి దేవుని బిడ్డలారా ఏం లేదు. ప్రతి భాషలు తోము బయట ఏ పని మన స్తుతిస్తూ ఉంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా ఏం చేస్తారు? అది మనం స్తుతిస్తూ ఉంటే మా నాన్న మా అమ్మ ఎప్పుడు ఆ నోట్ల స్తోత్రం 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 అనేటోళ్ళు అని చెప్పేసేసి దేవుని బిడలారా మన పిల్లలు కూడా మన వెనకాల ఏం చేస్తారు? చెప్పాలి. ఏం చేస్తారు? ఎందుకు స్తుతి మంచిది. అలా ఉండదుగా మన బ్రతుకులో. ఇంకేం దొరుకుతుంది? ఇంకేం కట్టాలి? ఇంకేం చెయ్యాలి? సారీ, మిమ్మల్ని కాదమ్మో, ఇవే ఉంటాయి మన బ్రతుకులు ఇవే ఉంటుంది. లోకం అట్లా అయిపోయింది. ముఖ్యంగా క్రైస్తవులు అలా తయారైపోయారు. భక్తి లేదు, సమర్పణ లేదు, ప్రతిష్ట లేదు, దేవుని కొరకు బ్రతకాలని లేదు. ఏం కొందాం, ఏం తాగుదాం, ఏం తిందాం, ఎక్కడ ఉందాం, ఎక్కడ ఏం సంపాదిద్దాం, ఇదే కాదంటలే ఇస్తాడు దేవుడు. అన్నిటికంటే ప్రాముఖ్యత దేవుడిని స్తుతించడం మంచిది. దేవుని స్తుతించడము మొదటి స్థానం ఎవరిది? అదే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మనం దేనికైనా మొదటిది ఎవరిది? దేవునిదే. మొదటి స్థానం మన దేవునికి ఇచ్చి దేవునిని స్తుతించి గణపరిచే దేవుని గంభీర స్వరముతో. పరలోకంలో ఏ స్వరం వినబడుతుందండి? స్తోత్రాలు చెప్పండి. పరలోకంలో ఎంత గట్టి స్వరంతో స్తుతిస్తున్నారు వాళ్ళు? గంభీర ధ్వని. భూమి మీద కూడా దేవుని పిల్లలమైన మనము దేవునిని స్తుతించడానికి మన జీవితాన్ని సమర్పణ చేయాలి. అది మంచిది అని దేవుని లేఖనం. స్తుతిస్తుంటే మీరు మనకు ఉంటే మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని కలగ చేస్తాడు దేవుడు. స్తుతిస్తూ ఉంటే అపవాది చిన్న ఆ స్వభావాలు ఉంటాయి చూడండి, అవన్నీ తొలగిస్తాడు దేవుడు. అర్థమవుతుంది? స్వభావాల నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఇవన్నీ కేవలం స్తుతిలోనే ఉన్నది.
స్తుతి ద్వారానే మన అనేకమైన కార్యాలు కన్నులారా చూడగలుగుతాం. అందుకే దేవుని పైన జయం పొందుకున్నాడు యెహోషాపాతు. చప్పట్లు కొడతాం గట్టిగా. చూడండి దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చూడండి. శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు ఏమీ మాట్లాడలేదు, ఏ విధమైన యుద్ధానికి పరిగెత్తలే, కేవలం డానికి గాయకులను ఏర్పాటు చేశారు. అందుకే ఆరాధన, స్తుతి ఆరాధనకు మునిపే దేవుని ప్రజలందరూ మందిరములో కూడుకొందురు గాక. స్తుతించడం ద్వారా, ఆరాధన చేయడం ద్వారా నీ బ్రతుకులో ఎంతటి భయంకరమైన శోధనలున్నా దేవుడు దిగి వచ్చి కాల్చివేస్తాడు. అందుకే ఆరాధన ముఖ్యం. ఆరాధన, స్తుతించడం. శత్రువులు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు అరే నడువరా, కత్తులు కటారాలు పట్టుకోండి, గన్నులు పట్టుకోండి, పోదాం అన్నాడా? స్తుతించడానికి ప్రజలను ఏర్పరచుకున్నాడు యెహోషాపాతు. చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితాలలో ఇది లేకే శత్రువుల పైన జయం పొందుకోలేకపోతున్నారు, అపవాది పైన జయం పొందుకోలేకపోతున్నారు. టైం దొరికితే పనికిరాని ముచ్చట్లో కూర్చుంటారు కొంతమంది జీవితాలు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? స్తుతించడం అది మంచిది. ఎలా స్తుతించాలి? అది ఏం చేస్తాడంట? కృపతో. దేవుడు మనలను చూసి ఆనందించే స్థితిలోకి మనం మార్చబడతాం. నా పిల్లలు ఉదయకాలం చేసి స్తుతిస్తున్నారు. ఎప్పుడు సమయం దొరికితే, ఎప్పుడు చూచినా వారి నోట నా రారో తెలుసా? ప్రార్థన.
ఎవరిని ఏర్పాటు చేశారో చూడాలి. వారు అమ్మా యెహోషాపాతు యుద్ధం చేశాడా? గన్ను కత్తితో పొడిచారా? పాట అంతేనా? చెప్పండి, అంతేనా? ఇచ్చాడా దేవుడు జయము? ఏం చేసినప్పుడు ఇచ్చాడండి? చెప్పండి చెప్పండి. ఆరాధనలో ఉన్న విలువ మనకు తెలియదు. మనకి తెలిస్తే మనం ఈ స్థితిలో ఎందుకుంటాం? మనకి తెలియదు. మనకి తెలిస్తే ఈ స్థితిలో ఉండం మనం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలిస్తే రెండు చేతులు చప్పట్లు స్వరమ తంది వాయిద్యాలు. ఇది ఏ వాయిద్యాలు అండి? ఇది వాయిద్యాలు లేవండి అప్పుడు. ఇదే వాయిద్యాలు. అర్థమైందా మీకు? అప్పుడు వాయిద్యాలు లేవు, ఇదే వాయిద్యాలు. చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ నేను ప్రార్థన స్తుతించే అనుభవంలోకి రావాలి, ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. యెహోషాపాతు ప్రజల కొరకు స్తుతించడానికి, పాడడానికి, కీర్తించడానికి, ప్రభువుని ఘనపరచడానికి ముందుకు కొనసాగింపబడుతూ ఉండగా శత్రువుల పైన శత్రు
ఒక్కటిగా రాత్రి ఏ కుటుంబం కొరకు, ఏ శత్రు పైన జయం కావాలని ఎవరికి మోకాల అనుభవంలోకి రావాలి. భక్తిలో మొద్దులు కాకూడదు. చుట్టూ, వారి పిల్లల చుట్టూ, వారిని ముట్టడి వేస్తున్న అపవాది శక్తుల పైన జయాన్నిస్తాడు నా దేవుడు. అదే కదా ప్రభు కోరుకుండేది. ప్రభు అందుకొరకు కదా ఆనందించేది. ప్రభు కృపను బట్టి ఆయన మనలను చూసి దేవుడు ఆనందించాలంటే ఎవరికి వారు ఆరాధనకు ముందే మందిరంలో చేర్చబడాలి. ఆరాధన జరుగుతుండగా అమ్మా అరే స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధన జరుగుతుండగా దైవశక్తి మన మీదికి చెప్పాలి. దైవశక్తి మన మీదికి చెప్పండి అమ్మా. బోర్ అవుతుందమ్మా మీకు? నేను చెప్పేది బోర్ అయిపోతుందా? ముగించేమంటే ముగించేస్తాం. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలమైన మన జీవితాలలో దేవుని మాట కోటి రూపాయల కంటే చెప్పండి ఏం చెప్తాం మోహన్ కాదా? స్తోత్రం. పైకి రాలేదే వాళ్ళు ఏం పెడుతున్నారని నా మీదే ఉంటుంది ఆలోచన కదా. పాపం తల్లిగారు కిందికి వచ్చి చేతులు పట్టుకొని మరి ఎక్కిస్తానని కిందికి వచ్చేసింది. అక్కడ ఆగి కూర్చున్న అరగంట 15 నిమిషాలు కుర్చీ మీద ఆగి కూర్చొని అప్పుడు మళ్ళీ ఈ అంతస్తు మీదకి ఎక్కాను. స్తోత్రం, హల్లెలూయా. ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రభువుని స్తుతించడానికి మన జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే తప్పక దైవ కార్యాలు మన కన్నులారా శత్రువుల పైన దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడా? ఆయన కృపతో మనల్ని కప్పుతాడు. మన వెనకాల మన పిల్లలు కూడా సిద్ధపడతారు.
86వ కీర్తన 12వ వచనం. అది ఎలా ఏ హృదయంతో చెల్లించాడంటండి? పూర్ణ హృదయముతో నేను నీకు. ఇప్పుడు ఏ హృదయంతో పెట్టుకున్నారమ్మా? పూర్ణ హృదయంతోనే పెట్టుకున్నారు కదయ్యా. స్తోత్రం, హల్లెలూయా. నా పూర్ణ హృదయంతో నా యెహోవాని స్తుతించదను, మహిమపరచెదను. నిత్యం. ఈ ఒక్కరోజు కాదు, కొడుకు పుట్టినరోజుకే కాదు, మన బ్రతుకులో చేసిన మేలుకే కాదు, మన జీవితంలో చేసిన అద్భుతాలను బట్టే కాదు, నిత్యం బ్రతుకు దినాలన్నీ ఎవరిని స్తుతించే అనుభవాలు కలిగి ఉండాలి? దేవునిని స్తుతించే అనుభవాలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని గురించి సంతోషిస్తాడు. దేవుడు ఆయన కృపతో మనల్ని, మన కుటుంబాన్ని కప్పుతాడు. అంతేకాదు, దేవుడు మన జీవితాలలో శత్రువుల పైన జయము ఇస్తాడా? ఇచ్చాడా? యెహోషాపాతుకి ఇచ్చాడా? మనకిస్తాడా? ఇస్తాడు. ఎప్పుడు 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 స్తుతించిన, కీర్తించిన, పాటలు పాడినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రభువుని గణపరిచినప్పుడు, యెహోవా నీ కృప నిరంతరం ఉండును గాక, నీ కృప నిరంతరము ఉండును గాక అని మనం స్తుతిస్తూ, గణపరుస్తూ, ప్రభువుని కొనియాడుతూ దైవ సన్నిధిలో మనం సాగిపోయినప్పుడు ఖచ్చితంగా దైవాశీర్వాదాలు. అందుకే యెహోవా నీ పిల్లలని ఏం చేశాడు? ఆశీర్వదించాడా? స్టార్టింగ్లోనే చెప్పాడు. ఆ మాట చదువు, మూలవాక్యం చదివేద్దాం. 147:13 వచనం. 147వ కీర్తన 13. ఆయన నీ గుమ్మముల గడిగెలను ఏం చేశాడు? ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. పిల్లలని కూడా దాటి చేసి 3వ సంవత్సరంలో అడుగు పెట్టగల కృప ఇచ్చాడు. తన పెద్ద కుమారుని పిల్లలు ఏం చేశాడు? ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. తన కుమార్తెల పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. 2 కుమార్తెల పిల్లలని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. కారణం తల్లిదండ్రుల యొక్క స్తుతి, తల్లిదండ్రుల యొక్క భక్తి, తల్లిదండ్రుల యొక్క సమర్పణ, వారి ప్రార్థన అనుభవం. ఈ వయస్సుకు కూడా ఎక్కడ కూడికి రోజులు చూద్దాం కదా. హల్లెలూయా. అన్నది ఒక బిడ్డ చెప్తుంది, అమ్మా ఒకప్పుడు చాలా కష్టపడ్డానమ్మా, 40 కూడా ఉండలే, అమ్మో ఆ మొక్కలు పోయి దేవుని స్తుతించినప్పుడు మన మీదకి అలనాటి భక్తుల యొక్క అనుభవం ఏంటో తెలుసా అండి? స్తుతి స్తోత్రం, ప్రార్థన, వాక్యం చదవడం, దేవుని కొరకు బ్రతకడం, గ్యాపు లేకుండా ప్రభు సన్నిధిలో సాగిపోతున్న కారణాన్ని బట్టి వారికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దీర్ఘాయుష్షు కలిగి దేవుని సన్నిధిలో వృద్ధి పొందగల కృపని వారికి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ప్రభువుని స్తుతించి, ఘనపరిచి, ప్రభువుని ఆరాధిస్తూ, కొనియాడుతూ, చాలామంది ఆరాధన అంటే చులకన, స్తుతి ఆరాధన అంటే చులకన. ఏం పోతాంలే ఆరాధన సమయంలో. అయ్యగారు అమ్మగారు వాక్యానికి నిలబడినప్పుడు తపాకని వెళ్ళి అక్కడ కూర్చుంటే సరిపోతుంది. మధ్యలో చూశారా లేదా అనుకుంటే కదా. చూడమ్మా, మా కళ్ళకి ఎవరైనా మరుగు ఉంటుందా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు బాల్కనీలో కూర్చొని ప్రార్థన అనగానే లోపలికి వచ్చి కూర్చుంటారు.
ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి భక్తి పరులు, గొప్ప భక్తి పరులు ఇలాంటి వాళ్ళు, చాలా భక్తి పరులు. స్తోత్రం. ఆరాధన నీ బ్రతుకులో ఏది ప్రాముఖ్యమో తెలుసా? దేని ద్వారా జయమిచ్చాడు దేవుడు యెహోషాపాతుకి? చెప్పండి అమ్మా. ఆరాధన. ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా, కీర్తనల ద్వారా. పరలోకములో కూడా ఏమి వినబడుతుందా? స్వరముతో, ఆర్భాటముతో దేవుని స్తుతించేది యోగ గట్టిగా. ఇక్కడే కాదమ్మా, పరలోకములో కూడా ఏముంది? స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నువ్వు ఇక్కడే చక్కగా స్తుతించకపోతే రానున్న దినములలో పరలోకములు వెళ్ళి స్తుతిస్తానంటే అది మనం నమ్మశక్యము కాదండి. దేవుని పిల్లలమైన మనం కారోజు దేవుని స్థలిలో స్తుతించడానికి మన జీవితాన్ని ఏం చేయాలమ్మా? సమర్పణ చెయ్యాలి. దేవుని సన్నిధిలో 128వ కీర్తన ఆ వాక్యం మొత్తం చదివేసి ముగించేస్తాను చూడండి. 128వ కీర్తన టకాటగా చదివేసండి. ధన్యులు అనుభవించేది వాగ్దానం. ఫలించింది కదా, 2 కొడుకులు ఇచ్చారు. ఇంకేం కావాలి? నీ జీవిత కాలమందయు యెరూషలేము